ఆయన ఒక లివింగ్ లెజెండ్. ఆయన నవ్వితే చాలు చల్లని పిల్లగాలిలా ఉంటుంది. ఆయన మాటల్లో ఆత్మీయత తొణికిసలాడుతుంది. ఆయన పాట పాడితే ప్రకృతిలోని ప్రతి అణువు పులకరించిపోతుంది. మరి ఆ కుంభావ సరస్వతితో ఈరోజు ముచ్చటిద్దాం రండి. అందరికీ వందనములు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. నమస్తే వాల్మురళీకృష్ణ గారు. ప్రపంచంలో మీకు దక్కని పురస్కారం లేదు, మీకు దక్కని గౌరవం లేదు. ఆ అన్నిటిలోకి అద్భుతమైన ఘటనగా లేకపోతే అద్భుతమైన పురస్కారంగా అమూల్యమైనదిగా మీరు దేని భావిస్తారు? పురస్కారం అంటే నాకు మొట్టమొదట వచ్చిన ఒక పురస్కారం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఏంటంటే నేను చదువుకోలేదు. నా లైఫ్లో 3 నెలలు వెళ్ళాను స్కూల్కి. హెడ్ మాస్టర్ నా పాటని అప్పుడు నాకు 8 ఏడు 9 ఏడు హెడ్ మాస్టర్ అప్పటికే నేను పాడతానని పేరుంది బెజవాడలో. ఆ హెడ్ మాస్టర్ గారు నా పాట వినేసి సంతోషించేసి 6వ క్లాసులో చేర్పించరా అప్పటికి నాకు పిలిచేసి ఎట్లా 6వ క్లాసు. నాకు 6వ క్లాసు ఒకటే ఒకటిన్నా ఒకటే ఏదైనా ఒకటే నాకేం తెలియదు. 3 నెలలు చదివా. ఈ 3 నెలలు అయిపోయిందంటే ఇక్కడ అందరూ ఒక రూములో చేరి ఇక్కడ స్వామి ఫోటో అక్కడ నమస్కారం పెట్టి ఒక ప్రేయర్ పాడి వాళ్ళ క్లాసుకి వెళ్ళిపోతారనమాట. ఆ ప్రేయర్ ఎవరు పడతారు? ఇక నేనే కదా. ఈ ప్రేయర్ అంటే పర్వాలేదు, కూర్చుని ఇంకా 2 పాటలు పాడండి, నేను పాడడం వాళ్ళు వినడం, బెల్ ఒక పీరియడ్ అయిపోయింది, అప్పుడు వెళ్ళేవాళ్ళు. ఇలా 3 నెలలు జరిగింది. ఈ 3 నెలలు చక్కగా మంచి మా నాన్నగారు అన్ని మంచి పుస్తకాలు కొనిచ్చారు, అట్లా వేసుకున్నారు. చాలా బాగున్నాయి అవన్నీ చూసి ఆనందించాను. 3 నెలలు అయిన తర్వాత క్వార్టర్లీ ఎగ్జామినేషన్ వచ్చాయి. సున్నాలు వచ్చి అన్నింటిలోనూ నేను రాయలేదు అసలు ఏమీ. నాకు ఏదొచ్చినా ఒకటే నాకు తెలియదు. అప్పుడు హెడ్ మాస్టర్ గారు పిలిచి వీడికి చదువుకోవాలన్నప్పుడు చదువుకుంటాడు, వాడు సంగీతం ఉంది, వాడు ఒంట్లో బ్లడ్ అంతా సంగీతమే ఉంది, అతని ఇబ్బంది పెట్టగలని పంపించేశారు 3 నెలల తర్వాత. అది నా క్వాలిఫికేషన్ ఇవాళ వరకు అంతే. అలాంటి నాకు మొట్టమొదటి ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టరేట్ వచ్చింది. నాకు సరే నా పేరు ముందర కానీ వెనకాల కానీ ఏదైనా వేసుకోవాలి. ఎలా వేసుకుంటాం? డాక్టర్ బాలమురళీకృష్ణ వేసుకున్నాం. సో ఇట్ వాజ్ ఏ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్ దట్ టైమ్. Because the first something honor, now it's very popular. I'm very popular as Dr. Balamuralīkrishna. మీరు 9 ఏళ్ల వయసు నుంచి కచేరీలు ఇవ్వడం మొదలు పెట్టారు. సో ఆ టైంలో మీకు ఎలా అనిపించేది? మిగతా పిల్లలందరితో ఆడుకోవడము, లేకపోతే అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలంతా ఉంటారు. సో అలాంటి టైంలో మీరు కచేరీలు ఇవ్వడము, మీకు ఒక గొప్ప వ్యక్తిగా మీకు గుర్తింపు రావడము ఎలా అనిపించింది? నాకు బాల్యం పోయింది. అంటే పిల్లలతో ఆడుకోవడానికి టైం లేదు. అప్పటి నుంచే నా స్నేహితులందరూ కూడా నాకంటే చాలా పెద్ద వయసు అయిన వాళ్ళు, అడ్వకేట్స్, జడ్జీలు, డాక్టర్స్, పెద్ద పెద్ద వాళ్ళతోనే పరిచయం. అప్పుడు నిజానికి నేను చాలా పెద్దవాడిని అనుకోవడం. మా గురుగారికి కూడా కొంత వయసు అయిన తర్వాత వాళ్ళ శిష్యులందరినీ దగ్గర పంపించేవారు పాఠం చెప్పుకుని. మా ఇంట్లో అంత కింద కూర్చునేవారు. నేను చిన్న కులాన్ని 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి. నేను పడ కూర్చుని నేను గురువుగారిని అనుకుని వాళ్ళకి పాఠాలు చెప్తూ ఉన్నాం, మేము వింటూ ఉన్నాం. అలా ఆ విధంగా చిన్నప్పటి నుంచి నాకు పెద్దతనం అలవాటు అయిపోయి ఈ మధ్య కొంతకాలంగా నేను చిన్నవాడిని ఈ మధ్యన అవుతున్నా కానీ నేను పిల్లలతో ఆడుకోవడం అంటే ఇప్పుడు మొదలెట్టాను. మాకు మనవలు ఇంకా ఇలాంటి చోట పిల్లలు వాళ్ళతో ఆడుకోవడం అని ఇప్పుడు నేను చిన్నవాడిని, అప్పుడు నేను పెద్దవాడిని. నాకు వచ్చిన గౌరవాలు కానీ, నాకు వచ్చిన సంగీతంలో వచ్చిన జ్ఞానం కానీ వాటి వల్ల ఏమైపోయిందంటే తెలిసిన దానికంటే తెలుసుకోవాల్సింది ఎంతో కనిపిస్తోంది. అందువల్ల ఎప్పుడు చిన్నవాడిగానే ఉంటాను. సో ఐ నెవర్ థింక్ దట్ ఐఎమ్ ఓల్డ్ and therefore I have to maintain my oldishness. No, I am not at all old. I am young. My music is young. My music is small, bola.
ఐఎమ్ ఆల్సో బాల. ఈ శాస్త్రీయ సంగీతం నుంచి సినిమా పాటలు పాడడం మీరు ఎప్పుడు మొదలు పెట్టారు? అది చాలా కాదు. మొట్టమొదటి సినిమాలో పాడాలని నేను ఎప్పుడు అనుకోలేదు. మొట్టమొదటేమో సతీ సావిత్రి అని ఒక సినిమా. అప్పుడు నేను మెడ్రాస్లో ఉద్యోగం చేసేవాడిని రేడియోలో. నేను ఆల్ ఇండియా రేడియోలో మొట్టమొదటి ప్రొడ్యూసర్ని. ఇక్కడ మెడ్రాస్ ట్రాన్స్ఫర్ అయిన మెడ్రాస్లో ఏదో ఒక ప్రొడ్యూస్ లైట్ మ్యూజిక్ యూనిట్ అని పెట్టాలని నన్ను పంపించారు ఇక్కడికి. అప్పుడు నా దగ్గర ఎస్ వరలక్ష్మి నా దగ్గర సంగీతం నేర్చుకునేది. చక్కగా పాడుతుంది అమ్మాయి. ఆవిడను ఇంకొక కళా నాగభూషణం గారిని, మీ అమ్మాయి కన్నాంబ గారి భర్తను సినిమా తీయడానికి అంటే మా గురువు గారు నేను సినిమా తీస్తున్నాను, మీరు అట్లీస్ట్ అందులో ఒక పద్యమన్నా పాడాలి, ఒక శ్లోకం అన్నా పాడాలి అంటే వద్దామంటే వెళ్ళలేదు. నా చేత పాడించింది. అది పాడిన తర్వాత నీకు బాగుందని వరుసగా నాగేశ్వరరావు హీరో అన్నీ నేనే పాడాను. నాగేశ్వరరావుకి పూర్తిగా పాడాను. ఇంకా నాగేశ్వరరావుకి పిల్లబాక ఆర్టిస్ట్ ఉండిపోతాదనే భయంతో జాగ్రత్తగా తప్పుకున్నాను. మౌనమే నీ భాష ఓ మూగ మనస, మౌనమే నీ భాష ఓ మూగ మనస, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరుతావు, మౌనమే నీ భాష ఓ మూగ మనస, ఓ మూగ మనస. మీరు సినిమాలో నారదుల వేషం కూడా వేశారు. సో నారదుల వేషం కాదు, నారదుల వేషమే వేశాను అంతే. నారదుల వేషమే ఏం వేయలేదు. ఆ తర్వాత మరి ఎందుకు ఎలాంటివి వేయకుండా? దానికి కారణాలు చాలాసార్లు చెప్పాను. నాకు ఆ వేషం నచ్చలేదు. ఆ వేషం నచ్చలేదు, కానీ తర్వాత మరో వేషమో లేకుంటే సినిమాలో నటించారు. నారుగా అందరూ నన్ను నారుగా వేయమన్నారు. ఈ సినిమాలో ఏమైపోతుందంటే ఒక క్యారెక్టర్ వేసి పాపులర్ అయితే అదే అడుగుతారు కానీ ఇంకోటి అడగరుగా. అది ఇంకో నారదు కంటే నారద వేషాలు పాతికి వచ్చేసేయనండి. మరో వేషం వస్తే తప్పకుండా నటించి ఉండేవారు. తప్పకుండా నటించేవాడు, ఎంతో ఆనందంగా నటించేవాడు. నేను నారదుగా నటించకపోవడానికి కారణం ఏంటంటే జీవితంలో హీరోయిన్ ఉండదు. ఉంటుందా? నారదు లేదుగా హీరోయిన్. ఏం నాకేం కర్మే, నాకు హీరోయిన్తో చేయకూడదు. నేను ఎందుకు చేయకూడదు? ఎవరు చిన్న ఏమిటో నారదు వేషం వేసి వాళ్ళు అక్కడ మాటలు ఇక్కడ మాటలు ఇక్కడే చెప్పడం, ఆకాశంలో తమ్ములో కూర్చొని పాడడం, ఇదే నా పని. చక్కగా హీరోలతో డాన్స్ చేయకూడదు, ఆడకూడదు, అందరూ చేస్తున్నారు, నేను చేయకూడదు. ఇప్పుడు సినిమాలో నటించే అవకాశం వస్తే ఏ రోల్ ఎక్కువ మంచి ఇష్టపడతారు? హీరోయిన్ ఇస్తే తప్పకుండా రోడ్డు రెడీగా ఉన్నట్టే. నేను బాగానే ఉంటాను. మరి హీరోయిన్ ఒప్పుకోవాలి కదా, తెలీదే. ఈ సినీ సంగీతానికి కర్ణాటక సంగీతానికి ఎక్కువ అనుబంధం లేకపోవడం వల్లే మీరు సినిమాల్లో ఎక్కువ చేయలేకపోయారు. లేదు అలాంటిది కర్ణాటక సంగీతం అనేది లేదు అసలు. ఇక్కడ మన కర్ణాటక సంగీతం అనే సంగీతం పేరు కర్ణాటక సంగీతం కాదు. అది పెద్ద విషయం, అది వద్దు మనకి. సంగీతం అని ఎక్కడ ఏం పాడితే ఫోక్ సాంగ్ లో ఆనందం లేదా? ఒళ్ళు మర్చిపోయి పాడరా? అది కర్ణాటక సంగీతమే. సంగీతానికి మనం కులాలు మతాలు ఇవన్నీ పెట్టకూడదు. భగవంతుడు అనేది ఒకడు ఉంటే వాడికి కులం మతం ఎలా లేదో సంగీతానికి కూడా లేదు.